కూరల్లో ఎక్కువగా బోరు కొట్టని కూర ఏదైనా ఉంది అంటే ఇదేననమాట అండి. అదేనండి చేజ్ బాజీ కర్రీ అనమాట. ఛత్తీస్‌గఢ్ స్పెషల్. ఎప్పుడో చాలా రోజులైపోయింది వీడియో షేర్ చేసి. అందుకే మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తున్నాను. ఇలా కూర తయారు చేసుకొని రోటీల్లోకి కానీ, చపాతీల్లోకి కానీ తింటే ఎన్ని తింటామో మనకే తెలీదనమాట అండి. కూర కూడా కొంచెం ఎక్కువగానే తింటామనమాట. ఇదేనండి చేజ్ బాజీ అంటే. ఇంచుమించుగా గోంగూరలా ఉంటుందని చెప్పాను నేను ఇంతకుముందు. చూడండి ఇదిగో ఆకు చూపిస్తున్నాను. గోంగూరలాగే కొంచెం ఎర్ర కాడతో ఉంటుందనమాట. అదే ఫ్లేవర్‌తో ఉంటుంది గానీ, మనకి గోంగూరలాగా పులుపు అనేది ఉండదనమాట. శుభ్రంగా కడిగేసి తడి అనేది లేకుండా చూసుకొని, ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలనమాట ముందుగా. తడి ఉందంటే ఏమవుతుందంటే గోంగూరలాగే కొంచెం జిగురొచ్చేసి మనకి కట్ చేయడానికి వీలుగా ఉండదనమాట. అందుకే ఇది ఉడికించుకోకుండా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. ఇలా కొంచెం సన్నగా చిన్న ముక్కలుగా ముందుగానే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆకుకూర వేయించుకోవాలి ముందు. ఈ కూర ఈ పద్ధతిలో చేస్తేనే మంచి కరెక్ట్‌గా ఉంటుందనమాట అండి. టేస్ట్ అనేది బావుంటుంది. అందుకే ముందుగా ఇలా లైట్‌గా ఆయిల్ వేసేసి వేయించుకుంటూ స్టవ్ లోపలంలో పెట్టి కలుపుతూ ఉంటే మగ్గిపోతుంది. మన వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఈ కూర అంటే తెలియని వాళ్ళు ఛత్తీస్‌గఢ్‌లో అది ఇటు సైడ్ ఎక్కడైనా ఉంటే మాత్రం చేజ్ బాజీ అనేది తప్పకుండా వండుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అందుకే చూపిస్తున్నాను వీడియో. ఇలా అంతా కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారుతూ ఉంటుంది. ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఆరబెట్టుకున్నట్టుగా ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఇక్కడైతే అసలు ఆవాలు వేసుకోరు. మనకి కొంచెం ఆవాలు అలవాటు కాబట్టి వేస్తున్నాను నేను. అలాగే పచ్చిమిర్చి సన్నగా తురుముకున్న వేస్తున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు. అలాగే ఉల్లిపాయలు కూడా ఒక ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. కారం అయితే మనకు కూరకు సరిపడా పచ్చిమిర్చే వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు 1 లేక 2 టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఆకుకూరకి. ఇప్పుడు ఇందులోకి ఆకుకూర వేసేస్తున్నాను. ఆకుకూర ఎక్కువగా తినాలి అంటారు కానీ పెద్ద ఎక్కువగా తినలేరు. కానీ ఈ కూర అయితే మాత్రం కొంచెం ఎక్కువే తినచ్చండి చేసుకుంటే. అందుకే దొరికితే తప్పకుండా మీరు కూడా తినండి అని చెప్తున్నాను అన్నమాట నేను. ఇలా మొత్తం ఆకు ఈ చేజ్ బాజీ ఆకు అంతా ఇందులో వేసేసి మొత్తం అంతా బాగా కలిపి కొద్దిసేపు అలా మూత పెట్టేసి 1 లేక 2 నిమిషాలు మగ్గిస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ముందే వేగిపోయింది కాబట్టి టైం ఎక్కువ ఏం పట్టదు. ఇలా రోటీలు చేసుకుంటూ ఉండగానే పక్కనే మనం ఈ కూర అయితే వండేసుకోవచ్చు. అదనమాట టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్టీగా అయితే చేజ్ లీవ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడైతే చేజ్ బాజీ అంటారనమాట. ఇప్పుడు నేనైతే రోటీల్లోకి ఈ కూర అయితే సర్వ్ చేస్తున్నాను. ఈ కూర అయితే ఇలా ఇద్దరికి సరిపోతుంది అనమాట అండి. అదే ఎక్కువ తినేవాళ్ళకైతే ఒకళ్ళకే సరిపోతుంది కూర. ఎంతో కనిపించట్లేదు కదా, ఆకైతే ఎక్కువ కనపడింది కానీ. ఇప్పుడైతే ఇలా రోటీలు చేసుకుని రోటీల్లోకి ఆనియన్స్ సలాడ్ అది పెట్టుకుని ఈ కూర నంచుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మరి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. టేస్టీగా ఛత్తీస్గఢ్ స్పెషల్ చేజ్ బాజీ కూర అయితే రెడీ అయిపోయింది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.